హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి ఫ్రైడే. ఈరోజు ఫ్రైడే, డేట్ వచ్చేసి 30 ఆగస్ట్. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేస్తున్నాం. నిన్న డ్యూటీ ఆన్ చేయలేదు, కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళా, బిజీగా ఉన్నా, డ్యూటీ ఆన్ చేయలేదు. ఈరోజు అయితే డ్యూటీ ఆన్ చేస్తున్నా. ఇప్పుడైతే టైం వచ్చేసి 9:20 అయ్యింది. అండ్ డ్యూటీకి ఆన్ చేసే కన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వ్యూస్ అనేది వస్తున్నాయి కానీ వ్యూస్ పెరుగుతున్నాయి రోజు రోజు, కానీ సబ్స్క్రైబర్స్కి మాత్రం పెరగట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. లైక్ చేయండి, వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ అనేది చేసినట్లయితే యూట్యూబ్ వాడు ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా పంపించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు షేర్ చేయకుండా కానీ మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది వీడియో అనేది, వాళ్ళకు కూడా హెల్ప్గా ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పాలి అనుకున్నానంటే, ఇప్పుడు ఓలాలో ఇన్సెంటివ్ వచ్చేసి డైలీ కిలోమీటర్ 20 రూపీస్ అని ఉంది కదా, అది వచ్చేసి మినీ వెహికల్స్ కూడా పెడుతుండో అని విన్నాను. అదైతే కన్ఫర్మ్గా నాకు తెలీదు, అన్నారు వేరే వాళ్ళు మినీ వెహికల్స్ కూడా ఉంది అని. నాకైతే కన్ఫర్మ్గా తెలీదు. ఎవరన్నా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి క్లారిటీ కనుక్కొని తీసుకోండి. మినీ వెహికల్స్ అనేది చిన్న వెహికల్స్. ఓలాలో వచ్చేసి 2016 నుంచి వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా యాక్సెప్ట్ చేస్తాడు. 2016 నుంచి ఎల్లో ప్లేట్ ఏవైనా యాక్సెప్ట్ చేస్తాడు. ర్యాపిడోలో వచ్చేసి 2012 నుంచి అని విన్నాను, అది కూడా ఒకసారి కనుక్కోండి. ర్యాపిడో ఇప్పుడే వచ్చింది కాబట్టి ఒక 1 year 2 years అయింది ర్యాపిడో క్యాబ్స్ లాంచ్ అయ్యి. అందుకని వాడు వెహికల్స్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం పాత వెహికల్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుండు. యూబర్ గురించి అయితే నాకు తెలియదు. యూబర్ గురించి ఓలాలో అయితే 2016 నుంచి కన్ఫర్మ్ తీసుకుంటుండు. ఒకవేళ చేసుకోవాలి డ్యూటీ అనుకుంటే 2016 నుంచి యాక్సెప్ట్ చేయండి. 2016 నుంచి వెహికల్స్ అనే రిజిస్ట్రేషన్ డేట్ 2016 నుంచి చూసుకోండి. అదైతే ఇప్పుడైతే ఉన్న లేట్ ఏం చేయకుండా డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నాం. అంతకన్నా ముందు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ చేస్తే ఈ వీడియో అని వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది. యూట్యూబ్ అనే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది, దీంట్లో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందరు లైక్స్ చేస్తున్నారు, వ్యూస్ కూడా ఎక్కువ వ్యూస్ పెరుగుతున్నాయని వేరే వాళ్ళకనే సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడైతే ఉన్న డ్యూటీ అయితే ఆన్ చేద్దాం. టైం వచ్చేసి 9:24 అయింది. ఓలా ఆన్ చేసిన. ఓలా ఈరోజు ఫ్రైడే కాబట్టి 20 రూపీస్ కిలోమీటర్ పెట్టిండు. పెంచట్లేదు, ఇంత ఉన్న 9 kilometers 22 రూపీస్ పెట్టేటోడు ఇప్పుడే 20 రూపీస్ కిలోమీటర్ పెడుతుండు. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసినాం. ర్యాపిడోలో ఇంకా 4,400 కొట్టే ఛాన్స్ ఉంది మనం చేసిన ప్లాన్కి. చూడాలి, ఇంకా మనం ఈ 3 రోజులే కాబట్టి డ్యూటీ చేసేది, 1వ తేదీ వరకే కాబట్టి, 1-2 డేట్స్ వరకే కాబట్టి చూసేయాలి. ప్లాన్ కూడా కొంచెం తొందరగా అయిపోతుంది. ఈసారి ప్లాన్ ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చింది, దగ్గరకు వచ్చింది. 4 కల్లా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది కూడా చూడాలి. 4,300 చేయాలి, ఇంకా 4,400 చేయాలి, 20 రూపీస్ తక్కువ చేద్దాం. ఒకసారి బ్లా యాప్ చెక్ చేద్దాం, ఎవరైనా బుక్ చేద్దాం. ఇదిగోండి, యాక్సెప్ట్ చేద్దాం. 245 రూపీస్ 6 kilometers, 6 kilometers 245 రూపీస్. పికప్ వచ్చేసి 750 meters. వెళ్దాం. ఇదైతే ఇప్పుడు ఇది అయిపోయినాక మీకు మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. ర్యాపిడోలో ఈ రైడ్ వచ్చేసి ఇప్పుడైతే ర్యాపిడోలో రైడ్ అయిపోయింది. టోటల్ 267 ఇచ్చిండు. 7 kilometers ట్రావెల్ చేశాను, చూపిస్తా చూడండి. 267 రూపీస్ ఇచ్చిండు. ఓలాలో అన్నది ఇంకోటి ఎక్కడిది
యాక్సెప్ట్ చేద్దాం. సికింద్రాబాద్ అని ఉంది, చిర్యాల విలేజ్ అంట. చూద్దాం, వెళ్దాం. అయితే ఇప్పుడైతే ఈ లొకేషన్లోకి వెళ్దాం. రైడ్ అయితే అది క్యాన్సిల్ అయింది. చీరాల అని అన్నది కదా, ఒకటి అల్వాల్ నుంచి చీరాల అని, అదైతే క్యాన్సిల్ అయింది దారిలోనే. నెక్స్ట్ అయితే మళ్ళీ అయితే ఏం రైడ్ పడలేదు. టైం వచ్చేసి 10:20 అయ్యింది. 9:20కి లాగిన్ చేసినాం, 10:20 అయ్యింది. ఈరోజు రైడ్స్ కూడా తక్కువ ఉన్నట్టున్నాయి. ర్యాపిడోలో ఒకటి అయింది 267 రూపీస్ 7 కిలోమీటర్స్కి. చూద్దాం ఒకసారి అయితే. ఒక్కోసారి ఓలాలో ఎలా అంటే రైడ్ పర్లేదు అంటే హాఫ్ అన్ అవర్ అయినా మనం లాగౌట్ చేసి లాగిన్ చేస్తే రైడ్ అనే పడుతున్నాయి. ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకోండి. రైడ్ పర్లేదు అంటే హాఫ్ అన్ అవర్ అయినా ఒక రైడ్ పర్లేదు అంటే లాగౌట్ చేసి లాగిన్ చేయండి. ఇప్పుడు నేను లాగౌట్ చేసి లాగిన్ చేశాను, కానీ ఇంకా ఏం పర్లేదు. చూద్దాం. ర్యాపిడోలో కూడా ఏం పర్లేదు, ఒకటి కూడా. ర్యాపిడోలో అదొకటే అయింది 267. చూద్దాం మరి అయితే ఇంకెంతసేపు ఆపుతాడు. ఇప్పటికైతే 1 అవర్ అయిపోయింది. సరే అయితే మళ్ళీ అయితే మీకు అయితే అప్డేట్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అనేది. ఈరోజు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా డ్యూటీ చేస్తాను. నేను 3000 బిల్లు తీసుకుని వెళ్తాను. నైట్ లేట్ అయినా కానీ అమౌంట్ అయితే 3000 తీసుకుని వెళ్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. నైట్ లేట్ అయినా కానీ ఖచ్చితంగా 3000 ఈరోజు చేస్తాను. ఎంతలోపు 3000 అయిందో కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే 10:20 అయ్యింది. ఒక రైడ్ కూడా పర్లేదు. ఓల్డాలో ర్యాపిడోలో ఒక రైడ్ అయిపోయింది. చూద్దాం మరి అయితే. ఒక రైడ్ అయితే చందానగర్ కోంపల్ నుంచి యాక్సెప్ట్ చేద్దాం. 26 కిలోమీటర్స్ 268 రూపీస్ యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు లాగౌట్ చేసి లాగిన్ చేశాను కాబట్టి పన్నదేమో, హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. సరే మరి అయితే మీరైతే ఇదైతే ట్రై చేయండి. రైట్స్ ఏం పర్లేదు అంటే ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి. నేను చాలాసార్లు ట్రై చేశాను ఇలానే, చాలాసార్లు అనేది ఇట్లానే పన్నది. లాగౌట్ చేసి లాగిన్ చేసినాక పన్నది. సరే అయితే ఇప్పుడైతే లొకేషన్లోకి అయితే వెళ్దాం. వెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేసి చూద్దాం ఎంత ఇస్తాడో అనేది. ఫోన్ చేస్తుంది కస్టమరే. ఓకే మరి అయితే. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అయింది. 9 అయింది టైము. రైట్స్ అయితే లేవు ఈరోజు, చాలా తక్కువ ఉన్నాయి రైట్స్, ఎందుకో ఏమో. టోటల్ వచ్చే 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. మన టార్గెట్ అయితే కంప్లీట్ అయింది. చూద్దాం ఇప్పుడైతే మా టోటల్ ఎంత వచ్చింది, ఇన్సెంటివ్ ఎంత వచ్చింది, రైడ్కి ఎంత ఇచ్చిండు అని మొత్తం చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అనేది చూపిస్తాం మీకు. ఫస్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో చేసిన 267. ఫస్ట్ రైడ్ మార్నింగ్ చెప్పాను కదా 6 కిలోమీటర్స్ 267 ప్లస్ ఉన్న ర్యాపిడోలో ఒకటే చేసిన. ర్యాపిడోలో అయితే అసలు ఎక్కడి నుంచి కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ వచ్చే వరకు ఆ లైన్లోనే ఉన్నది అకౌంట్. అసలు రైడ్లే పడలేదు ర్యాపిడోలో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాక ఒక రైడ్ పడినది. అప్పుడు చూసుకున్నా ఏంది దానిలోనే ఉందా, నేను ఆఫ్ చేయలేదా అని చూసుకున్నా. అప్పుడు అర్థమైంది అస్సలు లేనట్లుండే దీంట్లో కూడా అని. ఫస్ట్ రైడ్ వచ్చేసి కస్టమర్ క్యాన్సిల్ చేసుకోండు. సెకండ్ రైడ్ నేను క్యాన్సిల్ చేసేసిన. లాంగ్ ఎక్కువ ఉంది, అది కూడా సిటీ అవుట్స్కట్స్ ఇవ్వన్నది. రిటర్న్ మళ్ళీ ఖాళీ రావాలని. నెక్స్ట్ థర్డ్ రైడ్ వచ్చేసి 10:22కి. ఇది వచ్చేసి 26 కిలోమీటర్స్. ఇది కోంపల్లి నుంచి చందానగర్ 26.4 కిలోమీటర్స్. టైం వచ్చేసి 1 అవర్ 15 మినిట్స్. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 285. 285లో 4 రూపీస్ అనే కమిషన్ కట్ చేసుకోండు. 4 రూపీస్ కమిషన్ కట్ చేసుకోండు. జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చిండు వచ్చేసి 267 రూపీస్ ఇచ్చిండు. 26 కిలోమీటర్స్ అంటే కిలోమీటర్ 10 రూపీస్ పడింది. ఇది 1 అవర్ 15 మినిట్స్ ట్రావెల్ చేస్తే 10 మినిట్స్ కిలోమీటర్ 10 రూపీస్ పడింది.
నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రైడ్ ఈ చందానగర్ నుంచి గచ్చిబౌలి. దీనికి వచ్చేసి ఇది కూడా అంటే ఇది కిలోమీటర్ 11 రూపీస్ 12 రూపీస్ పడింది. కిలోమీటర్ వచ్చేసి 16.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే 40 మినిట్స్. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 196. 196లో నుంచి 3 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. కమిషన్ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 16 కిలోమీటర్స్కి 184 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 40 మినిట్స్. ఇది వచ్చేసి 11 రూపీస్ 12 రూపీస్ పడింది అంతే. రేట్లు అయితే బాగా ఘోరంగా ఇస్తుండు. సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఇది. ఈరోజు చాలా రైలు క్యాన్సిల్ చేసిన. మొత్తం ఓల్డ్ సిటీ సైడ్ అట్లా పడినాయి. ఓల్డ్ సిటీ, ఎల్బీ నగర్ సైడ్ రైట్స్ తక్కువ ఉంటాయి, కొంచెం చూసుకొని యాక్సెప్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఆఫీస్పేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ఇది 19.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. టైం వచ్చేసి 53 మినిట్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 370లో నుంచి 43 రూపీస్ జిఎస్టీ కమిషన్ కట్ చేసుకుండు. 18 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకిచ్చి 19 కిలోమీటర్స్కి 309 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 53 మినిట్స్. ఇది వచ్చేసి 9 కిలోమీటర్స్. శివాజీనగర్ సికింద్రాబాద్ నుంచి వివేకానంద కాలనీ బొల్లారం 9 కిలోమీటర్స్ 9.1 కిలోమీటర్స్ 35 మినిట్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 181లో నుంచి 21 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. 8 రూపీస్ 9 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 150 రూపీస్ ఇచ్చిండు 9 కిలోమీటర్స్కి. టైం వచ్చేసి 35 మినిట్స్ టైం తీసుకుంది. చెప్పాను కదా ఈరోజు చాలా రైళ్ళు కూడా క్యాన్సిల్ చేసిన, రైట్స్ తక్కువే ఉన్నాయి. ఇది 22 రూపీస్ కస్టమర్ దారిలో ఉంటే క్యాన్సిల్ చేసేసిండు. నెక్స్ట్ వచ్చేసి 7కి ఈవినింగ్ 9 కిలోమీటర్స్ 233 రూపీస్. టైం వచ్చేసి 32 మినిట్స్. ఇది వచ్చేసి జీడిమెట్ల నుంచి బాలనగర్ ఐడిపిఎల్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 250 రూపీస్ 249 రూపీస్. దీనిలో జిఎస్టీ కమిషన్ వచ్చేసి 2 రూపీస్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 233 రూపీస్ ఇచ్చిండు 9.4 కిలోమీటర్స్కి. నెక్స్ట్ ఇది కుత్బుల్లాపూర్ నుంచి బొల్లారం మళ్ళీ లాస్ట్ రైడ్ ఇదే. 8.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన 32 మినిట్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 157. దానిలో కమిషన్ ఓలా కమిషన్ వచ్చేసి 1.24 రూపీస్. 1 రూపీ కమిషన్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 147 రూపీస్ ఇచ్చిండు 8 కిలోమీటర్స్కి. ఇదైతే 1315 ప్లస్ ఇన్సెంటివ్ వచ్చేసి 9,400 ఎంతో వచ్చింది. టోటల్ ఈరోజు ట్రావెల్ వచ్చేసి 88 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 48 రూపీస్ 480 రూపీస్ ఇన్సెంటివ్ వచ్చింది. ఇది ఇంకా ఈరోజు ఇన్కమ్ వచ్చేసి 2000. దీంట్లో వచ్చేసి డీజిల్ వచ్చేసి చెప్తా చూడండి. లీటర్కి వచ్చేసి 115.2 కిలోమీటర్స్ వెళ్ళింది. మనం ట్రావెల్ చేసింది కార్లో 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. రైట్స్ తక్కువ ఉన్నాయి కదా, కదులుతుంటే వేస్తుండు, కదలకుండా అట్లే ఉంటే వేయట్లేదు. 140 కిలోమీటర్స్ డివైడెడ్ బై 15.2 వేసుకుంటే 900 రూపీస్ డీజిల్ అయింది. డీజిల్ వచ్చేసి 900 అయింది.
ఇన్కమ్ వచ్చేసి 1200 ఇన్కమ్, సారీ 2000 ఎంత వచ్చింది, 2062 మైనస్ 900. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1100. మార్నింగ్ 8కి ఎక్కిన ఈవినింగ్ 3 వరకు ఉన్నా, మార్నింగ్ 9:30కి ఎక్కిన ఈవినింగ్ 3 వరకు ఉన్నా, మళ్ళీ ఈవినింగ్ 6కి ఎక్కిన 9 వరకు ఉన్నా. ఉంటే ఈ రైలు వేసిండు. ఈరోజు ప్రాఫిట్ 1162, 1162 రూపాయలు. మరి అయితే ఇట్లుంది మరి అయితే ఉన్నాయి ఈరోజు డ్యూటీ. అయితే రైడ్స్ అయితే అస్సలు లేవు, చాలా తక్కువ ఉన్నాయో లేదా నేను ఎక్కువ క్యాన్సిల్ చేసినా అని నాకు అట్లా వేయలేదు ఏమో, మరి అయితే చెప్పలేం. వేరే వాళ్ళకు లేవు, చాలా వెహికల్స్ సైడ్కు ఉన్నాయి, చూస్తున్నా కదా, కొంచెం స్లోగా ఉన్నాయి ఈరోజు. అయితే మొత్తానికి అయితే 2000 అయితే కంప్లీట్ చేసినాం ఈరోజు. టార్గెట్ 2000లో 900 డీజిల్ పోయింది, 1100 వచ్చింది. అదైతే సరే. అయితే మీరైతే వెహికల్స్ అయితే చూసి తీసుకోండి. బిజినెస్ అయితే ఇలా ఉంది. కిలోమీటర్ 10 రూపాయలు 12 రూపాయలు అట్లా ఇస్తుండు అంతే. ఎప్పుడో సర్జ్ బుకింగ్లో అట్లా ఇస్తుండు. ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉన్న టైంలో, ఫుల్ బుకింగ్స్ ఉన్న టైంలో, ఆ టైంలో సర్జ్ బుకింగ్స్ ఇస్తుండు. అంతేగాని రెగ్యులర్గా అయితే సర్జ్ బుకింగ్స్ అయితే ఇవ్వట్లే. నార్మల్ బుకింగ్స్ అయితే కిలోమీటర్ 11 రూపీస్, 12 రూపీస్, 10 రూపీస్ అట్లే ఇస్తుండు. అట్లుండి అయితే ఒకరోజు అవుతుంది, ఒకరోజు కావట్లేదు. ఈ మధ్య అయితే ఒక 1 వీక్ నుంచి అయితే మొత్తం డల్లుగా ఉంది. 2500 అట్లే అవుతున్నాయి, 3000 అయితే కావట్లేదు ఈవినింగ్ వరకు చేస్తే. సరే మరి అయితే మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో అనేది లైక్ చేయండి. లైక్ చేసి వేరే వాళ్ళకనే వెళ్తుంది. వేరే వాళ్ళకి వెళ్తే మీరు హెల్ప్ చేసినట్లయితారు కదా. మీరు కూడా లైక్ చేయండి, ఖచ్చితంగానే లైక్ చేయండి. 80 నెంబర్స్ 90 నెంబర్స్ చూస్తున్నారు, లైక్స్ మాత్రం 5-6 వస్తున్నాయి. లైక్ చేస్తే బెస్ట్ కదా, లైక్ చేస్తే అందరికి వెళ్తుంది. ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే చూసుకొని ఆలోచించుకొని వస్తారు. ఇదైతే ఉన్నదైతే చెప్తున్నాను నేను, లేనిదేం చెప్పట్లేదు. ఉన్నది నేను డ్యూటీ చేసింది, నాకు రైట్స్ పడేది చూపిస్తున్నాను కదా. ఇట్లయితే ఉంది డ్యూటీ, ఇంకా మీ చాయిస్ అది. పన్న రోజు పన్నాయని చెప్తున్నాను, లేని రోజు లేవు అని చెప్తున్నాను. రెగ్యులర్గా అయితే వస్తున్నాయి డబ్బులు అని అయితే చెప్పట్లేదు ఏ వీడియోలో. ఒక 1 వీక్ నుంచి అయితే కొంచెం డల్గానే ఉంది. సరే మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికి.